వామ్మో, అసలు వాళ్ళ క్రేజ్ ఏంటో వాళ్ళకైనా అర్థమవుతోందా? మన హీరోల చుట్టూ వాళ్లే, నార్త్ హీరోల చుట్టూ వాళ్లే, ఓన్ ఇండస్ట్రీలో దూసుకుపోతూ వాళ్లే. ఇంతకీ వాళ్ళెవరు? హీరోయిన్లా? కాదండి. ఒక్క సినిమాతో క్లిక్ అయి లక్కీ లేడీ అనిపించుకున్న హీరోయిన్ల విషయంలో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఈ పొరుగు క్యాప్టెన్ల టాపిక్లోనూ యాజ్ ఇట్ ఈస్ గా అలాంటి చరిష్మా కనిపిస్తోంది. మాతృభాష తెలుగే అయినా కన్నడ డైరెక్టర్ గానే చూస్తారు ప్రశాంత్ నీల్ ని. కేజీఎఫ్ అలా సక్సెస్ అయిందో లేదో ఇలా అమాంతం పేరొచ్చేసింది ప్రశాంత్ నీల్ కి. ఆయనిప్పుడు తారక్ తో సినిమా చేస్తున్నారు. సలార్ 2 చేయాలి, కేజీఎఫ్ 3 చేయాలి, రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాలి. ఇవన్నీ కంప్లీట్ అయ్యే నాటికి మరెన్ని సినిమాలుంటాయో చేతిలో. ఇటు అట్లీ క్రేజ్ కి కూడా అంతే లేదు. రీసెంట్ గా ఐకానిక్ స్టార్ పుట్టినరోజున రిలీజ్ చేసిన గ్లింప్స్ కి ఫిదా అయ్యారు జనాలు. అట్లీతో సినిమా చేయడానికి తాను ఎవర్ రెడీ అని ఆల్రెడీ చెప్పేశారు షారుఖ్. ఇటు సల్మాన్ తోనూ ఓ సినిమా ఉండాల్సిందే, కానీ బడ్జెట్ కారణంగా ప్రస్తుతానికి వాయిదా పడింది. లోకేష్ కనగరాజ్ కూలీ పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఖైదీ 2, ఆ తర్వాత విక్రమ్ 2, తెలుగులో ప్రభాస్ తో పాటు స్టార్ హీరోలందరితోనూ టచ్ లోనే ఉన్నారు. నార్త్ లో అమీర్ ఖాన్ కూడా ఈ కెప్టెన్ తో పనిచేయడానికి రెడీ అంటున్నారు. విజయ్ ఊ అనాలే కానీ ఇమ్మీడియట్ గా సినిమా చేయడానికి రెడీ లోకేష్. నెల్సన్ పరిస్థితి కూడా అచ్చం ఇదే. ఆల్రెడీ సెకండ్ టైం సినిమా చేస్తున్న రజనీకాంత్ ఇంకోసారి చేయమన్నా ఓకే అంటారు. తెలుగు హీరోల గురించి కూడా అడపాదడపా చెబుతూనే ఉన్నారు నెల్సన్. సో ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాలు రిలీజ్ అయితే ఈ కెప్టెన్ల నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుందో చూడాలని ఈగర్గా ఉన్నారు ఆడియన్స్.